ముందుగా అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించాలనే భాగంగా భాగంగా ముందుగా మన పిఎం నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క స్త్రీ కూడా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో, ఆ కుటుంబాన్ని పోషణార్థం ఇవ్వాలనే ఉద్దేశంతో బంగారు కుటుంబాలు అయితేనేమి ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టడం జరిగింది. మరి డ్వాక్రా గ్రూపులు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మహిళ కూడా మగవాళ్ళతో సమానంగా సంపాదించి ఆ కుటుంబానికి భారం లేకుండా చక్కగా పిల్లలు చదివించుకొని ఎడ్యుకేట్ చేయడం కూడా జరుగుతుంది. మరి అందులో ఒక విధంగా ఈ రోజు ఎగ్ కార్డ్స్ అని చెప్పి మన మున్సిపాలిటీకి 5 కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క కార్డు, అలాగే అక్కడ ఉన్నటువంటి పదార్థాలు అన్నిటి కలిపి 50,000 ఒక్కొక్క కార్డుకి, అలాంటిది 2,50,000 రూపాయల వరకు కూడా మన మున్సిపాలిటీ చూడడం జరిగింది. 5 కార్డ్స్ కూడా. అలాంటిది ప్రతి ఒక్కరు అనుకుంటారు చిన్నదే అనుకుంటారు. ఈ చిన్న బండి ఒక కుటుంబాన్ని ఎక్కడికి తీసుకెళ్తుంది. అందరూ కష్టపడి ఈ నూడిల్స్ కానీ, అలాగే ఎగ్ పఫ్స్ కానీ, ఎగ్ తో తయారు చేసినటువంటి ఏవైనా సరే వారు చేసుకొని చక్కగా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మన సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా వారికి ఉపాధి కల్పించారు. దాన్ని సద్వినియోగం పంచుకోవాల్సిన బాధ్యత ఈ కార్డ్స్ యాజమాన్యానికి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా. మరి అదే విధంగా ఉపాధి కల్పించిన తర్వాత కనీసం ఫ్రీగా 50,000 కూడా ఇవ్వడం జరిగింది. దాని సబ్సిడీ కానీ ఇలా 10 రూపాయలు కట్టాలని కానీ కూడా ఏమీ లేదు. మరి దీని మీద ఉపాధి కల్పించామంటే వారు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా. ఒక్క విషయం ఏంటంటే క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి. మీరు మంచి నూనెలు వాడండి, ఆయిల్ మంచి వాడండి. అలాగనే మీరు అక్కడ ఉన్నటువంటి ఏ పదార్థాలు పెట్టే కలర్స్ లేకుండా చేసి ఒక 10 రూపాయలు పెంచుకోండి ఆ నూడిల్స్ ప్లేట్ మీద. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం మీద కూడా చాలా మంది శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ పరంగా ఈ ఉపాధి కల్పించాలంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యం బాగుండాలని మీరు కోరుకుంటూ, మీరు కూడా ప్రజలకి ఆరోగ్యాల భాగస్వామ్యం కల్పించుకొని మీరందరూ కూడా మంచిగా ప్రజల్ని మంచి ఫుడ్ ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మరొక్కసారి ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.